పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారి ముజ్మిల్ ఖాన్, అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ, జీవి శ్యాంప్రసాద్లతో కలిసి జిల్లాలో లోక్సభ సాధారణ ఎన్నికల నిర్వహణపై ప్రెస్ మీట్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ లోక్సభ ఎన్నికల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసిందని, ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 25 తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, మే 11న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ నిర్వహణ జరుగుతుందని అన్నారు. కులం, మతం, ప్రాంతంపై విద్వేషాలు పెంచే విధంగా వ్యాఖ్యలు చేయడం నిషేధమని అన్నారు. ఎన్నికల దృష్ట్యా ప్రజలు ఆధారాలు లేకుండా 50,000కు మించి నగదుతో ప్రయాణించవద్దని అన్నారు. సౌకర్యాలు ఏం కల్పించామనేవి అవి కూడా ప్రెస్ పూర్తిగా వాళ్ళ పాత్రని నిర్వహిస్తారని నమ్మకం పూర్తిగా ఉంది. సో ఈ విషయానికి వస్తే మన జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలు నిష్పక్షంగా, ఎటువంటి భయం లేకుండా, నిజాయితీగా కండక్ట్ చేసుకుంటూ ఓటర్ ఎటువంటి ప్రలోభాలకి లోపం అవ్వకుండా ఓటేస్తారనే పద్ధతిగా ఓటింగ్ కండక్ట్ చేసుకుంటామనే సందేశాన్ని నేను ప్రజలందరికీ అందిస్తున్నాను. జిల్లాలో ఉన్న ప్రతి ఓటర్ వాళ్ళ అమూల్యమైన ఓటింగ్ హక్కుని ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, ఉపయోగించుకోవడానికి వచ్చిన వాళ్ళకి సౌకర్యాలతో సహా పూర్తిగా మీ పైన ఎటువంటి ఒత్తిడి ఈ పార్టీస్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ముందుగానే అన్నట్టు మతపరంగా, కులపరంగా ప్రచారణ చేయకూడదనేది రిమైండ్ చేస్తున్నాను. పిల్లల్ని ఎటువంటి ప్రచారంలో ఉపయోగించకూడదనేది ఈసీఐ నియమాలు చాలా గట్టిగా ఉన్నాయనేది కూడా ఒకసారి రిమైండర్ లాగా చెప్తున్నాను. అలాగే మతపరంగా ఉపయోగించే ఆలయాలైనా, మసీదులైనా, ఇటు ఇతర స్ట్రక్చర్లైనా ఉపయోగించకూడదనేది మళ్ళీ ఒకసారి రిమైండర్ లాగా చెప్తున్నాను. స్కూళ్ళ దగ్గర ప్రచారణ చేయకూడదనేది కూడా నేను రిమైండ్ చేస్తున్నాను. అలాగే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం రాత్రి 10 నుంచి పొద్దున 6 వరకు ప్రచారణ, ఎటువంటి ప్రచారణ కూడా అలౌడ్ ఉండదు, దానికి అనుమతి లేదు. కానీ నియమాల లోపల ఏ పొలిటికల్ పార్టీ కానీ ప్రచారణ కోసం